ఆడలేక మద్దలు తెరువు అన్న సామెత తెలుసు కదా, అలా తయారైంది దర్శకుడు వెంకట్ ప్రభు వ్యవహారం. విజయ్తో గోడ్ సినిమా తీశాడిన విజయ్ లాంటి హీరో తన పొలిటికల్ ఎంట్రీకి ముందు ఓ సినిమా తీస్తూ దర్శకుడిగా ఛాన్స్ ఇచ్చాడంటే ఎంత మంచి సినిమా తీయాలి. కానీ ఫ్యాన్స్ మొహాన గోట్ అనే రొటీన్, క్లూలెస్, లాజిక్లెస్ సినిమా పడేసి విమర్శకుల పాలయ్యాడు వెంకట్ ప్రభు. స్వయాన విజయ్ ఫ్యాన్సే ఇదేం సినిమారా బాబు అంటూ థియేటర్ల నుండి పరుగులు పెట్టిన వైనాలు చూసే ఉంటాం. విజయ్ హవా తనకున్న క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ వల్ల భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. కానీ లేదంటే నిర్మాతలు ఈ సినిమాను కొన్న బయర్లు పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయేవారు. ఈ ఫ్లాప్ బాధ్యత వెంకట్ ప్రభుదే అన్నది సినీ విశ్లేషకుల మాట. ఈ ఫ్లాప్ పై వెంకట్ ప్రభు స్పందించిన విధానం చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. విజయ్తో సినిమాని త్వరితగతిన పూర్తి చేయాల్సి వచ్చిందని, టైం లేకపోవడం వల్ల ఇలాంటి అవుట్పుట్ వచ్చిందని, అందరికీ నచ్చే సినిమా కావాలంటే దానికి చాలా సమయం తీసుకోవాల్సి వస్తుందని అర్థం లేని లాజిక్ తీశాడు. అంతేకాదు, క్లైమాక్స్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుని హైలైట్ చేయడం వల్ల చాలామంది ఫ్యాన్స్కు సినిమా నచ్చలేదట. బెంగళూరు, ముంబై జట్లంటే పడిచొచ్చే క్రికెట్ ఫ్యాన్స్ ఈ సినిమాకు నెగటివ్ పబ్లిసిటీ తీసుకొచ్చారని, అది ఫలితంపై ప్రభావం చూపించిందని కొత్త సాకులు వెతుకుతున్నాడు వెంకట్ ప్రభు. ఓటం వచ్చినప్పుడు హుందాగా ఒప్పుకోవాలి, తప్పులు తెలుసుకుని అవి తరువాత రిపీట్ కాకుండా జాగ్రత్త పడాలి. అవేం చేయకుండా ఇలాంటి కుంటి సాకులు వెతుక్కుంటూ పోతే జనాలు నవ్వుకుంటారు. సినిమాలో లాజిక్లు లేవు, కనీసం మాటల్లో కూడా లాజిక్లు లేకపోతే ఎలా వెంకట్ ప్రభు అంటూ ఫ్యాన్స్ ఇప్పుడు మరో రకంగా గోలు చేస్తున్నారు. ఈ తప్పుల్ని వెంకట్ ప్రభు ఎప్పటికి తెలుసుకుంటాడో ఏమో.